విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ముచిడిపల్లి పంచాయతీలోని సాయి దివ్యామృతం ఆశ్రమంలో ఉపాధి వేతనదారులతో యోగాసనాల ప్రదర్శన జరిగింది. యోగాసనాల ప్రదర్శనలో 5,000 మంది ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేదు మాధవన్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ పాల్గొన్నారు. కాళ్ళ మధ్య అర అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు 2 ముందుకి చాపండి. చేతుల్ని ఇంటర్లింక్ చేయాలి. ఒక చేతి వేళ్లలో ఇంకో చేతి వేళ్ళని జొప్పించండి. అటు నుండి ఇటు తిప్పండి, ట్విస్ట్ చేయండి, పైకెత్తండి. మిమ్మల్ని ఎవరో పట్టి లాగుతున్నట్టుగా లాగిండి. గాలి తీసుకుంటూ కాలి వేళ్ళ మీద నిలబడాలి. ఎవరో లాగుతున్నట్టుగా లాగి కాలి వేళ్ళ మీద నిలబడతారు. మడిమలు పైకెత్తేస్తారు. డౌన్, అప్, డౌన్, వృక్షాసన్. కుడి పాదాన్ని పైకెత్తి ఎడమ తొడ మీద పెట్టండి. చేతులు ప్రక్క నుండి పైకెత్తి 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టండి. మడిమ తొడ మొదల్లో తగిలేలాగా ఉంచుతారు. ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తే మీరు బ్యాలెన్స్ చేయగలరండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నెమ్మదిగా చేతులు ప్రక్క నుండి దించేసి కాలు కూడా దించేయండి. అదేవిధంగా రెండో కాలుతో కూడా చేయండి. ఎడమ కాలిని పైకెత్తి కుడి తోడ మొదలులో పెట్టండి. పెరినేమికి టచ్ చేయగలిగితే మంచిది. చేతులు 2 ప్రక్క నుండి పైకెత్తేసి 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టి ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. చేతులు దించేసి కాలు దించేసేయండి. వెరీ గుడ్. పాదహస్తాసన్. గాలి తీసుకుంటూ చేతులు 2 నెమ్మదిగా ప్రక్క నుండి పైకెత్తండి. అరి చేతులు ముందుకు ఉండే విధంగా ఉంచుతారు. గాలి విడిచిపెడుతూ ముందుకి వంచుతారు. మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంచగలిగితే అంతవరకు వంచండి. వీలైతే చేతులు పాదాల ప్రక్కన పెడతారు. గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి. ప్రక్క నుండి చేతులు దించేసేయండి. అర్ధ చక్రాసన్. కాళ్ళ మధ్య అడుగు దూరం ఉంచండి. మీరెవరు తిరగొద్దు. మీకు తెలియడానికి 3 యాంగిల్స్లో చూపించడం జరుగుతుంది. చేతుల్ని
తీసుకుంటూ తిన్నగా రండి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు అలాగే వంగండి. వీలైతే పాదం వెనక్కి పెడతారు, లేదా పాదం మీద, పిక్క మీద, మోకాల మీద ఎక్కడ వీలైతే అక్కడ పెట్టి తలని పైకెత్తి కుడి అరిచేతిని చూస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. గాలి విడిచిపెడుతూ నెమ్మదిగా చేతులు దించేసేయండి. రెండు అరిపాదాలు దగ్గరగా కలిపి ఉంచుతారు. మోకాళ్ళు వంచుతూ అరిపాదాలు రెండు దగ్గరగా తీసుకొస్తారు. భద్రాసన్. చేతి వేళ్ళని ఇంటర్లింక్ చేసి పట్టుకోండి. పాదాలని రెండు చేతులతో పట్టుకుని దగ్గరగా లాక్కుంటారు. వీలైనంత వెనక్కి లాక్కుంటారు. వీలైతే పెరినేంకి టచ్ చేస్తారు. అలా వెన్ను, మెడ, తల నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని భూమధ్యంలో చూడడమే భద్రాసన్. ఇది శరీర మనస్సుని సమతుల్యంగా ఉంచి మనసుకి ప్రశాంతతను చేకూరుస్తుంది. శారీరకంగా వెన్నుకి దృఢత్వాన్ని ఇచ్చి పిక్కలకి, తొడలకి, కటి భాగానికి దృఢత్వాన్ని చేకూరుస్తుంది. నెమ్మదిగా రెండు కాళ్ళు ముందుకి చాపండి. రిలాక్స్. అర్ధపుష్ట్రాసన్. మోకాళ్ళ మీద నిలబడి రెండు చేతుల యొక్క చేతి వేళ్ళు నేల వైపు ఉండే విధంగా నడుము మీద పెడతారు. పూర్తి సపోర్ట్ వస్తుంది. కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. విడుస్తూ స్ట్రైట్ గా రండి. చేతుల్ని రెండు మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ కూర్చుండిపోండి. శశాంకాసన్. అలా ముందుకి చాపేసేయండి. చేతులను ముందుకు చాపుతూ నుదుటిని నేలకు తగిలించడానికి ప్రయత్నం చేయండి. శశాంకాసనం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము మనం మే 31 నుండి ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించాలన్న ఆదేశాలతో మన జిల్లాలో కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా పర్యాటక ప్రాంతాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ, వివిధ ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కూడా ఈ యోగా కార్యక్రమం చేయడం ద్వారా ఇది ప్రజలలోకి, వారి జీవన శైలిలోకి అలవాటు చేసే విధంగా చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన ఎన్ఆర్జీఎస్ వేస్ట్ సేకర్స్ ద్వారా సుమారు 5,000 పైబడి మందితో ఇక్కడ మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో. డబ్బు లేకపోయినా బతకొచ్చు, ఆస్తులు లేకపోయినా బతకొచ్చు, ఏది లేకపోయినా బతకొచ్చు. కానీ ఆరోగ్యం అనేది మాత్రం జీవితంలో చాలా ప్రధానమైన అంశం. ఈ ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచిగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ యోగా అనేది మన పెద్ద మీరు జిమ్లకు వెళ్లి ఎక్సర్సైజ్ చేసి ఎన్నిటికన్నీ కూడా ప్రశాంతంగా, చాలా సులభంగా ఈ యోగా అనేది మనం చేయగలిగితే, ఈ యోగా అనేది మన జీవన శైలిలో ఒక మెయిన్ పార్ట్ గా మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మనం మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్క ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీని అందరూ కూడా మీరందరూ సంపూర్ణ సహకారం అందిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన యోగాంధ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం.
బాపట్ల పట్టణం కల్చరల్ విషయాలకు కావచ్చు, ఆరోగ్య సంబంధిత అంశాలలో కావచ్చు, ఎక్కడ ఎవరికి తీసిపోని విధంగా మీరందరూ మాతో జత కలుస్తూ ఉన్నారు. మీరు మాతో జత కలవడం వల్ల మాకు కూడా కొత్త ఉత్సాహం వస్తూ ఉంది. మీతో కలిసి పనిచేయడానికి, ప్రభుత్వ నిర్దేశానుసారం తూచా తప్పకుండా కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. మరి ఈరోజు భావనారాయణ స్వామి దేవాలయానికి ఎదురుగా నేలపైన కూర్చొని మనం చేస్తూ ఉంటే ఈ ఆహ్లాదంతో పాటు కొంత ఆధ్యాత్మికంగా కూడా మన మనసులు పరిపూర్ణమవుతూ ఉన్నాయి. చాలా తేలికగా మన మనసు అనిపిస్తూ ఉంది. చాలా ప్రశాంతత కూడా మనకు చేకూరుతూ ఉంది. మరి యోగా అనేది ధార్మికంగా ఒక మతానికి చెందింది కాదు. ఇది ముఖ్యంగా శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించింది అనే విషయాన్ని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రపంచంలో 172 దేశాలు దీన్ని అవలంబిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి దీన్ని టేకప్ చేసింది, ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంటే ఇది మతపరమైనటువంటి అంశం కానే కాదు, అతి ముఖ్యంగా మానవ దైనందిన జీవితం ఒక క్వాలిటీ నింపుకోవడానికి, ఒక పరిపూర్ణం చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం. జూన్ 21న మనం చేయబోయేటువంటి సూర్యలంక బీచ్లో అతి పెద్ద ఎత్తున చేయబోతూ ఉన్నాం. ఆ రోజున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరియు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 5 లక్షల మందితో చారిత్రాత్మకమైనటువంటి యోగా నిర్వహిస్తూ ఉన్నారు. అది ప్రపంచంలోనే అతి పెద్దదిగా కీర్తించబడుతూ చరిత్రకెక్కుతా ఉంది, రికార్డులకు కూడా ఎక్కుతా ఉంది. మరి దాన్ని అనుసంధానిస్తూ ప్యారలల్గా మనము మన జిల్లాలో సూర్యలంక బీచ్లో ఏదైతే బాపట్ల నియోజకవర్గ జ్యూరిడిక్షన్ పరిధిలో మనం చేయబోతూ ఉన్నాం. సో దానికి మన అధికారులందరూ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ని రిలీజ్ చేస్తూ ఉంది. మనం దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఉచితంగా ఒక టీ షర్టు, ఒక మ్యాట్ కూడా మనం ఇవ్వబోతూ ఉన్నాం. అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వాటన్నిటినీ ఇస్తూ ఒకే కలర్లో అందరూ ఒకే కలర్ కోడ్ డ్రెస్లో ఉంటూ చాలా చక్కగా మనం చేయబోతాం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మన అధికార బృందం, జిల్లా అధికారులు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి మనందరం అతి ముఖ్యంగా ఈ చిల్డ్రన్ అందరూ, ఈ పిల్లలు రావాలి, విద్యార్థులు, అట్లానే మన పట్టణం నుంచి విచ్చేసినటువంటి మీరందరూ రావాలి. మీడియా ద్వారా దీన్ని చూస్తున్నటువంటి ప్రజలు కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే నేను చేయగలను అనుకుంటారో వాళ్ళందరూ కూడా రావాలి. మనం టార్గెట్ ఒక 5,000 మంది మనం చేయాలి అని అనుకుంటూ ఉన్నాం. దాన్ని మనము ఏమాత్రం కూడా మన సంకల్పాన్ని నిరాశపరచకుండా మీలో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారని చెప్పి బాగా చేస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. విజయవాడ నగరంలోని సుందరమైన హరిత బెర్మ పార్క్లో యోగాంధ్ర ఉత్సాహభరితమైన వెల్నెస్ వేడుక జరిగింది. దీనికి దాదాపు 2,000 మంది హాజరయ్యారు. జిల్లా అధికారులు, పర్యాటక శాఖ, ఆయుష్ విభాగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
మడాలను కిందకు దించి చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ సైడ్ నుండి అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా మాట్లాడుతూ నగరవాసులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలు వేసేందుకు కేటాయించాలని పేర్కొన్నారు. బర్మ్ పార్క్లో మనం ఈరోజు యోగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్కి పైన మనం యోగా చేయడం జరిగింది. ఒక షేప్ కూడా ట్రై చేసాము కొత్తగా. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పార్టిసిపేషన్ ఈరోజు మనం చూసాము. ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఎన్సీసీ, ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్, నార్మల్ పబ్లిక్ అందరూ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ బర్మ్ పార్క్లో ఇప్పుడు రెనోవేషన్ ఇప్పటివరకు ఉండేది, ఇప్పుడు అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ అంటే ఎన్టీఆర్లో చాలా పార్క్స్ ఉన్నాయి, కానీ ఇదే మనకి రివర్ ఫ్రంట్లో ఉన్న ఒక పార్క్. సో ఈ పార్క్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇంకా కూడా చాలామంది విజిట్ చేయాలి. అండ్ యోగాని కూడా ఇప్పుడు ఈ యోగా మంత్ మాత్రం కాకుండా మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నా కోరికలు ఏంటంటే అందరూ కూడా దయచేసి యోగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మీకు ఎంత టైం దొరుకుతుంది అంత టైం చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు.
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వార్డు సచివాలయం స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం చేపట్టాము. దాదాపుగా 1000 మంది యోగా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అందరూ అనుకున్నట్టు ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని సచివాలయంలో కూడా కాంపిటీషన్స్ అయిపోయినాయి. వచ్చే 2 వీక్స్లో 21 జూన్కి అన్ని తయారీలు కూడా జరుగుతున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా యోగా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ నేర్చుకోవాలని ఒక సందర్భంగా ఈరోజు మంచిగా కృష్ణా నదీ తీరంలో యోగా చేయడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు అలాగనే ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎఫర్ట్ పెడుతూ ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేయడానికి అన్ని మోటివేషన్తో ఈరోజు చేయడం జరిగింది. ఎన్సీసీ నుంచి పిల్లలు కూడా రావడం జరిగింది. అలాగే టూరిజం డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశాము. సో ప్రతి సచివాలయంలో కూడా చాలామంది బయట వచ్చి అక్కడే ప్రతి ట్రైనర్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ట్రైనర్స్తో నేర్చుకుని యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవడానికి మీరు కూడా ముందు రావడాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.